నమస్తే మిత్రులారా, ఈరోజు మనము చాలామంది అపార్ ఐడిని క్రియేట్ చేయు విధానం ఏ విధంగా ఉంటుందో కొద్దిగా వివరించమని అడిగినారు. వాళ్ళ కోసం అపార్ ఐడిలో ఫస్ట్ పేరెంట్ యొక్క ఒప్పంద పత్రం కన్సర్న్ ఫామ్ తీసుకోవాలి. ఈ విధంగా కన్సర్న్ ఫామ్ ఉంటుంది. ఈ కన్సర్న్ ఫామ్లో మన డీటెయిల్స్, ఇక్కడ పేరెంట్ సైను, పేరెంట్ యొక్క ఆధార్ కార్డు తీసుకోవాలి. తీసుకొని మనము ట్యాబ్లలో మన యుడైస్ ఐడిని గూగుల్లో వెళ్ళినట్లయితే యుడైస్ ప్లస్లలో మనము స్టూడెంట్ మోడల్ను సెలెక్ట్ చేసుకోవాలి. ముందు స్టూడెంట్స్ మోడల్లో ఈ విధంగా వస్తే మన తెలంగాణ స్టేట్ ఎంట్రీ, దాని తర్వాత ఇక్కడ మనము యూజర్ ఐడిని ఎంట్రీ చేయాలి. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంట్రీ చేసినట్లయితే మనము లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినాక ఇక్కడ కరెంట్ అకాడమిక్ ఇయర్ని చూస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము అప్పర్ మాడ్యూల్లో వెళ్ళాలి. అప్పర్ మాడ్యూల్లో వెళ్ళి ఇక్కడ క్లాస్ని సెలెక్ట్ చేస్తాము. క్లాస్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనము సెక్షన్ ఎంట్రీ తర్వాత ఇక్కడ మనకు స్టూడెంట్ యొక్క అపార్ ఐడి క్రియేట్ కావాలంటే ముందుగా స్టూడెంట్ యొక్క ఆధార్ వెరిఫై కావాలి. ఆధార్ వెరిఫై కాకపోతే రాదు. కాబట్టి ఆధార్ వెరిఫై చేసుకోవాలంటే మనము ప్రొఫైల్లో, జీపీ ప్రొఫైల్లో మనము ఆధార్ రీఎంట్రీ చేసి మనము అపార్ కంటిన్యూ చేయాలి. ఇక్కడ జనరేట్ అపార్ అని వస్తుంది. ఇక్కడ జనరేట్ చేస్తే మనకు ఇక్కడ జనరేట్లో మనము ఇక్కడ ఫాదర్ పేరు ఎంట్రీ చేయాలి. ఫాదర్ పేరు ఎంట్రీ చేసి ఇక్కడ ఫాదర్ యొక్క ఐడి ప్రూఫ్ వీటిలో ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, ఓటర్ కార్డు ఉంటే ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఏదైనా సరే మనము ఎంట్రీ చేయాలి. మనము ఇక్కడ ఆధార్ ఎంట్రీ చేసినాం కాబట్టి ఆధార్ కార్డు నంబర్ ఎంట్రీ చేయాలి. ఇక్కడ చేసి మనము ఇక్కడ సబ్మిట్ చేస్తే మనకు ఆధార్లో మరియు ఈ యుడైస్లో సేమ్ పేరు ఉంటే మనకు అపార్ జనరేట్ అవుతుంది. ఒకవేళ ఆధార్లో యుడైస్లో నేమ్ వేరు ఉంటే అక్కడ కూడా మనకు అపార్ అనేది జనరేట్ కాదు. సో ఈ విధంగా సబ్మిట్ చేసేస్తే అపార్ జనరేట్ అనేది వస్తుంది. మనకు నెక్స్ట్ డే అపార్ నంబర్ కూడా మనకు జనరేట్ అయితే అపార్ నంబర్ కూడా మనకు నెక్స్ట్ ఓపెన్ చేస్తే నెక్స్ట్ డే మనకు అపార్ నంబర్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. మనకు ఈ విధంగా నెక్స్ట్ డే మనకు జనరేట్ అయితే ఇక్కడ జనరేటెడ్ అపార్ నంబర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ కూడా జనరేట్ అయింది చూడండి, జనరేట్ నంబర్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా నెక్స్ట్ డే వస్తుంది. కాబట్టి మీరు ఈ విధంగా అపార్ ఐడిని జనరేట్ చేయొచ్చు. ఈ అపార్ అనేది కేవలం మనకు ఈ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అపార్ ఐడిని తీసుకురావడం జరిగింది. మనము సర్టిఫికేట్లను డిజిలాకర్లో ఏ విధంగా మనము సేఫ్గా ఉంచగలుగుతామో
ఆ విధంగా స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఇన్ ఫ్యూచర్లో స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అన్నీ మనకు ఈ అపార్ ఐడి ద్వారా మనము ఎక్కడి నుండైనా దేశంలో ఎక్కడి నుండైనా పొందగలుగుతాం. అందుకే ఈ అపార్ అనేది చాలా కీలకంగా మారింది. కాబట్టి మనము జాగ్రత్తగా అన్ని విషయాలు జాగ్రత్తగా ఎంట్రీ చేయాలి. ఫ్యూచర్లలో పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మనము ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన ఫొటోస్ కానీ వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్లు, వాళ్ళ ఇనిషియల్స్, వాళ్ళ నేమ్స్ మళ్ళీ కరెక్షన్స్కు అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి మనం ప్రతి విషయం జాగ్రత్తగా ఎంట్రీ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా.